హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనము డిసెంబర్ 1, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో ఉన్న జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల్లోని వివిధ అంశాల గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మరి ఈరోజు క్లాస్లో భాగంగా ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే 2080 నాటికి భారత జనాభా స్థిరీకరణ అని వెల్లడించడం జరిగింది. ఎవరు అంటే ఐఏఎస్పి. సో ఐఏఎస్పి ఫుల్ ఫామ్ ఏమంటే, ఐఏఎస్పి ఫుల్ ఫామ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్. ఐఏఎస్పి ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్. ఓకే, ఇది మన భారతదేశంలో మరి జనాభా యొక్క పెరుగుదలను తగ్గుదలను మరి దాని యొక్క స్టడీ చేస్తుంది. అంటే జనాభా పెరుగుదలను స్టడీ చేసే ఒక సంస్థ ఇది ఐఏఎస్పి అంటే. కాబట్టి ఐఏఎస్పి ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్. మరి ఈ సంస్థ 2080 నాటికి భారత జనాభా అనేది స్థిరీకరణగా ఉంటుంది. అంటే మరి సంతానోత్పత్తి రేటు తగ్గడంతో 2080 నాటికి భారత జనాభా 180 నుంచి లేదా 190 కోట్ల స్థిరీకరణ జరుగుతుందని వెల్లడించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఐఏఎస్పి 2080 నాటికి భారత జనాభా 180 నుంచి 190 కోట్ల స్థిరీకరణ జనాభా ఉంటుందని ఏ సంస్థ వెల్లడించింది అంటే ఐఏఎస్పి అని గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్పి. లేదా ఏ సంవత్సరం నాటికి భారత జనాభా మరి 180 నుంచి 190 కోట్లు ఉంటుందని మరి ఐఏఎస్పి వెల్లడించిందంటే 2080 సంవత్సరం నాటికి, 2080 సంవత్సరం నాటి అని గుర్తుపెట్టు. కాబట్టి 2080 నాటికి భారత జనాభా అనేది మరి 180 నుంచి 190 కోట్ల మధ్య నిలబడిపోతుంది. అంటే స్థిరీకరణ స్టాటిక్ గా అలానే ఉంటుంది. మరి గత 2 దశాబ్దాలుగా జనన రేటు గణనీయంగా తగ్గడం దీనికి కారణమని భారత జనాభా అధ్యయన సంస్థ, దీని తెలుగులో ఐఏఎస్పిని మరి ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ని తెలుగులో భారత జనాభా అధ్యయన సమితి అని కూడా పిలుస్తారు. మరి దీని ప్రధాన కార్యదర్శి వెల్లడించడం జరిగింది. మరి 2000 సంవత్సరం మొత్తం సంతానోత్పత్తి రేటు 3.5 గా ఉండేది. ఇప్పుడు అది 1.9 గా పడిపోయింది. అంటే 2000లో సంతానోత్పత్తి రేటు మరి 3.5 గా ఉండే సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 1.9 గా పడిపోయింది. అందువల్ల మరి 2080 నాటికి జనాభా తగ్గుదల ఏర్పడి స్థిరీకరణ జరగనుంది. మరి భారత గరిష్ట జనాభా 200 కోట్ల కంటే తక్కువగా ఉంటుందని మరి అంచనా వేయడం జరిగింది. కాబట్టి 2000 సంవత్సరంలో 3.5 గా ఉన్న జనాభా వృద్ధి రేటు, సంతానోత్పత్తి రేటు మరి 2000 ప్రస్తుతం ఇప్పటికీ 1.9 గానే ఉంది సంతానోత్పత్తి రేటు. దానివల్ల 2080 సంవత్సరం నాటికి భారత జనాభా 180 నుంచి 190 కోట్ల మధ్యలో స్థిరీకరణగా ఉంటుందని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్ అనే సంస్థ వెల్లడించడం జరిగింది. ఎవరు వెల్లడించారు, ఏ సంవత్సరం నాటికి వెల్లడించారు అనేది కూడా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం మళ్లీ పొడిగింపు. లోక్సభ అంటే ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన సభ. పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. రాజ్యసభను మనం పెద్దల సభ అని అంటాం. రాజ్యసభకు చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటాడు. మరి లోక్సభకు హెడ్ గా స్పీకర్ ఉంటాడు. ప్రస్తుతం స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. మరి లోక్సభకు సెక్రటరీ జనరల్ అనే ఒక పదవి ఉంటుంది. మరి లోక్సభ సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి ఉత్పల్ కుమార్ ను మరి పొడిగించడం జరిగింది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈయన ఆల్రెడీ 2020 డిసెంబర్ 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టాడు ఉత్పల్ కుమార్. ఆయన మరి 2021 నవంబర్ 30వ తేదీన 2 ఏళ్ల పాటు ఆయన పొడిగించారు. మళ్ళీ 2023లో పొడిగించారు. 2024లో 2 సార్లు పొడిగించారు. మరి తాజాగా మరోసారి పొడిగించడం జరిగింది. కాబట్టి లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ప్రస్తుతం
ఉత్పల్ కుమార్. ఉత్పల్ కుమార్. కాబట్టి లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్, లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. ఓకే, అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అని గుర్తుపెట్టుకో. ఓకే, ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అనేది మరి బిట్ ఎగ్జామ్ లో అడుగుతాడు ఆ విధంగా. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. కాబట్టి ఎయిడ్స్ అనేది ఇది ఒక మహమ్మారి, ఇది భయంకరమైన ఒక డిసీజ్ గా చెప్పొచ్చు. మన దేశంలో ఎయిడ్స్ అనే ఈ డిసీజ్, ఈ రోగము మరి 30 సంవత్సరాల కిందట కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా మరి ఎయిడ్స్ రోగం అనేది, ఎయిడ్స్ వ్యాధి బయటపడింది కేరళ రాష్ట్రంలో. కాబట్టి ఎయిడ్స్ అంటే ఫుల్ ఫామ్, ఎయిడ్స్ ఏఐడిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏమంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మరి ఈ వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుందంటే, ఎయిడ్స్ అనే వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుందంటే హెచ్ఐవి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. హెచ్ఐవి. కాబట్టి హెచ్ఐవి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది, హెచ్ఐవి అనే వైరస్. హెచ్ఐవి ఫుల్ ఫామ్ ఏమంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. కాబట్టి ఎయిడ్స్ అనే వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుందంటే హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏమి అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మరి హెచ్ఐవి ఫుల్ ఫామ్ ఏమంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ వల్ల వ్యాధి, ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. మరి హెచ్ఐవి మానవ శరీరంలోకి ప్రవేశించగానే ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓకే, మరి డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఓకే, మరి అలాగే ప్రధానంగా హెచ్ఐవి అనే ఈ వైరస్, హెచ్ఐవి ప్రధానంగా రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల్లో భాగమైన CD4 అనే కణాలను నాశనం చేస్తుంది. కాబట్టి హెచ్ఐవి అనే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించగానే మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాల్లో ఉన్న CD4 అనే కణాలను మరి హెచ్ఐవి అనే వైరస్ నాశనం చేస్తుంది. దానివల్ల మన యొక్క రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. ఓకే, మరి హెచ్ఐవి సో ఇది మరి హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎయిడ్స్ అంటే ఏ రోజు జరుపుకుంటున్నాం? డిసెంబర్ 1. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏమి, ఎయిడ్స్ ఏ రోగం, ఏ వైరస్ వల్ల వస్తుంది? హెచ్ఐవి వైరస్ వల్ల. తర్వాత ఎయిడ్స్, హెచ్ఐవి అనే వైరస్ మానవ శరీరంలో ఏ కణాలను నాశనం చేస్తుందంటే CD4 అనే కణాలు, తెల్ల రక్త కణాలలో భాగమైన CD4 కణాలను నాశనం చేస్తుంది. మరి ఏ సంవత్సరం నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. ఏ సంవత్సరం నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే 1988 నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డేగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఏ సంస్థ చెప్పిందంటే WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క ప్రోగ్రామ్ ను డిసెంబర్ 1 జరుపుకోవాలని వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్ జెనీవా. ఓకే, మరి WHO కు డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారంటే టెడ్రస్ అదనం గా డైరెక్టర్ జనరల్ WHO కు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఓకే 352 అనే ఒక నెంబర్ కనపడుతుంది ఇక్కడ. 352 అనేది మరి వన్డే ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందు 351 సిక్సర్లతో మరి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అయినటువంటి షాహిద్ అఫ్రిది వరల్డ్ రికార్డుగా ఉన్న ఒక రికార్డును మరి రోహిత్ శర్మ 350 సిక్సర్లతో ఆ రికార్డును చెరిపివేయడం జరిగింది.
కాబట్టి వన్డేల్లో మరి రోహిత్ శర్మ సిక్సర్లు అత్యధిక సిక్సర్లతో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షాహిద్ అఫ్రిది ఉన్న 351 సిక్సర్ల రికార్డును మరి ప్రస్తుతం మన భారత బ్యాట్స్మెన్ అయినటువంటి రోహిత్ శర్మ 352 సిక్స్లు కొట్టి అతని రికార్డును తిరిగి రాయడం జరిగింది. కాబట్టి ప్రపంచ వన్డే క్రికెట్ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు అని అంటే రోహిత్ శర్మ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ మరి రోహిత్ శర్మ ఈ రెండు రికార్డ్స్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో సందర్భంగా ఈ రెండు రికార్డులు సాధించడం జరిగింది. మరి విరాట్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ శతకాల సంఖ్య అంటే ఒక ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే మరి విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. మరి విరాట్ కోహ్లీ ఏ రికార్డును క్రాక్ చేయడం జరిగిందంటే భారత దిగ్గజ బ్యాట్స్మెన్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ టెస్టులో 51 సెంచరీలు చేసినాడు. టెస్ట్ క్రికెట్ లో 51 సెంచరీలు చేసిన మన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ లో 51 సెంచరీలు చేస్తే మరి విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే క్రికెట్ ఫార్మాట్ లో 52 సెంచరీలు చేయడం జరిగింది. 52 అంటే టెస్ట్ క్రికెట్ లో 51 సెంచరీలతో ఉన్న సచిన్ టెండూల్కర్ ఇప్పుడు వన్డే క్రికెట్ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ 52 సెంచరీలు చేయడం జరిగింది. ఓకే, మరి సచిన్ టెండూల్కర్ అయితే టెస్ట్ వన్డే క్రికెట్ లో కలిపి 100 సెంచరీలు చేశాడు. మరి విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్ట్ వన్డే క్రికెట్ లో కలిపి 80 సెంచరీలకు దగ్గరలో ఉండడం జరిగింది. 80 సెంచరీస్ ఉన్నాయి. ఓకే, అది న్యూస్ సంబంధించి. కాబట్టి అత్యధిక సిక్స్లు కొట్టిన వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అని గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే జంజెడ్ అంటే ఇటీవల మనము ఈ వర్డ్ ని ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్ లో కానీ ఎక్కువగా వింటున్నాం. జంజెడ్ అంటే ఏమి? సో ఇటీవల మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏరోస్పేస్ రూట్ స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ద్వారా వర్చువల్ గా లాంచ్ చేయడం సందర్భంగా మరి జంజెడ్ అనే వర్డ్ను కూడా ఉపయోగించడం జరిగింది. స్కై రూట్ ఏరోస్పేస్ వర్చువల్ ల్యాబ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. మరి ప్రారంభ ఉపన్యాసంలో మరి ఈ యొక్క యుగం అనేది ఈ యొక్క కాలము జంజెడ్ డే అని కూడా తెలియజేయడం జరిగింది. సో జంజెడ్ అంటే మరి ఏమి అంటే జంజెడ్ అంటే 1997 మరియు 2012 1997 2012 ఈ 2 సంవత్సరాల మధ్య అంటే ఈ గ్యాప్ లో జన్మించిన 1997 2012 సంవత్సరాల మధ్య జన్మించిన ఒక జనరేషన్ ను ఒక తరమును ఏమంటామంటే జంజెడ్ అని అంటాం. మరి ఈ తరము ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్లు మరియు సోషల్ మీడియా అందుబాటులో ఉన్న ప్రపంచంలో పెరిగారు వీళ్ళంతా. అంటే 1997 నుంచి 2012 సంవత్సరాల మధ్యలో జన్మించిన వీరు ఇంటర్నెట్ వీళ్ళకి తెలుసు, ఈ జనరేషన్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు తెలుసు, సోషల్ మీడియా కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రపంచంలో పెరిగారు. కాబట్టి వీరు డిజిటల్ గా చాలా ప్రభావితం అయ్యారు. మరి కాబట్టి వీరిని తరచుగా జూమర్స్ అని కూడా పిలుస్తారు. జూమర్స్. ఓకే, జంజెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన ఉన్న ఈ పీరియడ్ లో జన్మించిన వారిని జూమర్స్ అని అంటాము. అదే విధంగా వీరిని జంజెడ్ అని కూడా అంటాం. జంజెడ్. ఓకే, కాబట్టి జంజెడ్ అనే వర్డ్ ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తుంది. కాబట్టి మరి జంజెడ్ అంటే ఏమనేది మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఓకే, కొన్ని ఇక్కడ మాదిరి ప్రశ్నలు ఉన్నాయి. మరి హ్యూరాన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు అంటే హ్యూరాన్ ఇండియా రిచ్ లిస్ట్ అనే ఒక జాబితా ప్రకారము మరి 2025 ప్రకారం భారతదేశంలో అత్యధిక ధనవంతుడిగా ఎవరు నిలిచారంటే ఎవరు? ముఖేష్ అంబానీ నిలవడం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మరి రెండో ప్లేస్ లో అదానీ గారు ఉన్నారు. రెండో ప్లేస్ లో గౌతమ్ అదానీ. మరి
ముఖేష్ అంబానీ యొక్క సంపద నికర విలువ ఎంత అంటే 9.55 లక్షల కోట్లుగా ఉంది. అలాగే గౌతమ్ అదానీ వచ్చి 8.15 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలవడం జరిగింది. ఏ యొక్క నివేదిక అంటే హ్యూరాన్ ఇండియా రిచ్ లిస్ట్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారంటే మరి త్రిలోక్నాథ్ ఘోష్, జాన్ ఎస్ ములక్కట్టు. త్రిలోక్నాథ్ ఘోష్ అండ్ జాన్ ఎస్ ములక్కట్టు అనే ఇద్దరు మరి ఈ నవలను ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ప్రఖ్యాత పర్యావరణవేత్తలైన రచయితలు ప్రకృతి వనరులపై వినియోగంపై మహాత్మా గాంధీ ఆలోచన సరళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. కాబట్టి మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అనే ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి త్రిలోక్నాథ్ ఘోష్ మరియు జాన్ ఎస్ ములక్కట్టు అనే ఈ 2 మెంబర్స్ ఇద్దరు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి నెక్స్ట్ బిట్ చూస్తే ప్రారంభ దశ ఆల్జీమర్స్ చికిత్సలో వాడే లెకనామబ్ లేదా లెకెంబి ఔషధాన్ని వాడటానికి ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపింది అంటే ఆస్ట్రేలియా. ప్రారంభ దశలో ఆల్జీమర్స్ చికిత్సలో వాడే లెకనామబ్ లేదా లెకెంబి ఔషధాన్ని వాడటాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపిందంటే ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ దేశంలో మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్న ఆల్జీమర్స్ నియంత్రణకు గాను ఈ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వము ప్రారంభ దశలో ఆల్జీమర్ చికిత్సలో వాడే లెకనాంబ్ లేదా లెకెంబి అనే ఔషధాన్ని వాడటానికి ఇటీవల మరి ఆస్ట్రేలియా దేశం ఆమోదం తెలిపింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూస్తే కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సిబిఐసి చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మనం ఈ బిట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. కాబట్టి కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సిబిఐసి చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే వివేక్ చతుర్వేది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పన్నులకి మరి రవి అగర్వాల్ గా ఉండడం జరిగింది బోర్డు చైర్మన్ గా. సిడిబిటి సెంట్రల్ డైరెక్ట్ బోర్డ్ ట్యాక్సెస్ కు రవి అగర్వాల్. అదే మరి కేంద్ర పరోక్ష పన్నులకు ప్రత్యక్ష పన్నులకైతే రవి అగర్వాల్, పరోక్ష పన్నులకైతే వివేక్ చతుర్వేది అని గుర్తుపెట్టు. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇవి మరి డిసెంబర్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే ఇంకా ఎవరైతే ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.